కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రనైట్ పరిశ్రమలో ఒకవైపు క్వారీలు మరొక వైపు పాలిషింగ్ యూనిట్లో అక్రమాల దందా కొనసాగుతూనే ఉంది. గతంలో 749 కోట్ల రూపాయలు ఎగవేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రావడం జరిగింది. ఏజెన్సీలు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఎగవేస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో 1+5 అంటే 6% పెనాల్టీ కట్టాలి, దానిలో భాగంగా 749 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. అది కాస్త మరుగున పడింది. తాజాగా పాలిషింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో నకిలీ ఇన్వాయిస్లు ఫేక్ ఇన్వాయిస్ పెట్టి రాజస్థాన్కి చెందినటువంటి పలువురు ముఠా సభ్యులుగా ఏర్పడి వ్యాపారుల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. కానీ అధికారికంగా చెల్లించాల్సినంత చెల్లించట్లేదు. దీంతో 100 కోట్ల రూపాయల వరకు సుమారుగా నష్టం వాటిల్లినట్టుగా డీజీసీజేఐ సంబంధించినటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. ఇటీవలకు జరిగినటువంటి తనిఖీలో భాగంగా ఓ వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అసలు ప్రధానంగా గ్రనైట్ వ్యవస్థకు సంబంధించి ఒక క్వారీ, ఉదాహరణకి కరీంనగర్ నూతన జిల్లాలో 100 క్వారీలు ఉన్నాయనుకుంటే 100 × 100 10,000 బ్లాక్లు వస్తాయి ఒక నెలకి. దానికి సంబంధించి ఏడీ మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టరేట్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఐ అనేటువంటి అధికారి దీన్ని మెజర్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ మెజర్మెంట్ మాత్రము క్యూబిక్ మీటర్లలో కొలుస్తున్నారు, కానీ అమ్మేటప్పుడు మాత్రము టన్నుల్లో అమ్ముతున్నారు. షిప్లో కావచ్చు, లారీలో కావచ్చు, వేబిల్ ఇచ్చేటువంటి పరిస్థితిలో టన్నుల్లో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి వేరియేషన్ వస్తుంది. అలాగే జిఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో ఆ రాయల్టీ క్వారీ యజమాని రాయల్టీ చెల్లించాలి, కానీ పాలిషింగ్ యూనిట్ ఆయన చెల్లించాలి అని చెప్పేసి ఆయన తప్పించుకుంటున్నాడు. ఈయన దగ్గర వసూలు చేయాలంటున్నారు. దీనిలో అనేక లోపాలు ఉన్నాయి. అధికారులు, రాజకీయ నాయకులు దీనిలో ప్రధానంగా లబ్ధి పొందుతున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిలో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవస్థలో లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. వీటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి. గతంలో సైతం ఫిర్యాదు చేశారు. మైనింగ్ మాఫియా కొనసాగుతుంది, గ్రానైట్ వ్యవస్థలో లోపాలున్నాయి, అక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పేసి పలుమార్లు ఫిర్యాదు చేసినటువంటి న్యాయవాది, జనసేన నేత మనతో ఉన్నారు. అడ్వకేట్ మహేందర్ రెడ్డి ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్తే. ఏంది పరిస్థితి, దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? మొన్నటికి మొన్న దాదాపు మనోజ్ ఎంటర్ప్రైజెస్ దాని మీద 16 కోట్ల రూపాయలు ఎగవేత ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయి, ఇన్వాయిస్లు నకిలీ ఉన్నట్టుగా అధికారులు, ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఈ గ్రానైట్లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కానీ ఏవైతే రావట్లేదు, దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ 3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీలో 2-3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానమంత్రి కార్యాలయం కూడా 3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇప్పుడు ఉన్న ఏదైతే జిఎస్టీ ఏదైతే ఉందో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో జిఎస్టీ ఉందో వాళ్ళకు కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఎప్పుడు 5th ఫిబ్రవరి 2024లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే కరీంనగర్లో జరుగుతున్న 749 గ్రానైట్ స్కామ్ అవుతుందో, ఇలా జిఎస్టీ కట్టట్లేదు వీళ్ళు, ఏవైతే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కట్టట్లేదని చెప్పి గతంలో ఫిర్యాదు చేసిన. ఇవాళ దాసరి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇవాళ మనోజ్ ఎంటర్ప్రైజ్ ద్వారా ఇవాళ పెట్టుకొచ్చింది కదా. ఇవాళ దాసరి శ్రీకాంత్ ఏవైతే వేబిల్లులు, అయితే దొంగ వేబిల్లులు, దొంగ ఇన్వాయిస్లతో ఏ విధంగా అయితే 100 కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన పన్ను అయితే ఎగవేసిండో, ఇవాళ నేనేమన్నా తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇవాళ దాసరి శ్రీకాంత్ ద్వారానే ఇవాళ ఈ 100 కోట్లు ఎవరి వాటా ఎంత అనేది తేల్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో పన్నులు కట్టకుంటే చాలా ఇబ్బంది పెడతారు ప్రభుత్వాలు. ఇవాళ మరి అట్లాంటి సామాన్య ప్రజల విషయంలో అవలంబిస్తున్న ప్రభుత్వ వైఖరి ఎందుకు ఈ బడాబాబులో ఎందుకు అవలంబిస్తారని అడుగుతున్నాను. ఇవాళ దాసరి శ్రీకాంత్ 100 కోట్లు ఏదైతే ఇవాళ పేపర్కి వచ్చిందో ఇవాళ నేను అదే విషయం మాట్లాడుతాను. ఇవాళ ఇక్కడ ఉన్న గతంలో 8-9 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 124 కోట్ల చిల్లర అమౌంట్ కట్టాలి ఉంటే అయితే రాయల్టీ పెనాల్టీ అయితే కట్టలేదు కాబట్టి వాళ్ళు 5 అంతలు పెనాల్టీ చేస్తే 749 కోట్ల రూపాయలు కట్టాలి. ఇవాళ గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తతంగం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కడతా ఉండేది. ఈ విషయంపై ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా
మొన్న రీసెంట్గా ఒక అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, సిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి. ఇంతవరకు అసెంబ్లీలో మాట్లాడిన దానికి కూడా ఇంతవరకు బేస్ లేకుండా పోతుంది. ఇవాళ అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడితే దాని 100% తెల్లారి వెంటనే యాక్షన్ స్టార్ట్ కావాలి. ఇంతవరకు కూడా ఎట్లాంటి యాక్షన్ స్టార్ట్ కాలేదు. నేను ఏమంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇవాళ అక్రమ గ్రానైట్ ఏదైతే మాఫియా ఏదైతే ఉందో, ఈ అక్రమ గ్రానైట్ మాఫియాలో భాగమే ఇవాళ ఇది దాసరి శ్రీకాంత్ ఏదైతే దొరికిన ఏదైతే మధుస్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ. నేను ఇట్లాంటి ఇంకెన్నున్నాయి, ఇంకా దొంగ ఇన్వాయిస్లు కానీ దొంగ వేపులు ఇంకెన్నున్నాయో తెలియదు. ఇంకా నీ క్యూబిక్ మీటర్లో పోవాల్సిన ఏవైతేనో కనీసం గ్రానైట్లో మీరు గమనించండి. గ్రానైట్ ఏదైతే క్వారీస్ అసోసియేషన్ ఉంటుంది, గ్రానైట్ కటింగ్ మిషన్ అసోసియేషన్ ఉంటుంది, గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఉంటుంది, ఈ పాలిషింగ్ ఉంటుంది, ఇవన్నీ రకాలు ఉంటాయి. కానీ దేనికి కూడా ఇంతవరకు కనీసం చెకింగ్ లేవు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు, కనీసం బిజినెస్ ఎంక్వైరీ లేదు. మొత్తానికి ఇవాళ ట్రాన్స్పోర్ట్ కూడా మీరు గమనించండి, ట్రాన్స్పోర్ట్ కూడా ఇవాళ కనీసం చెకింగ్ ఉండదండి. ఎక్కడ చెకింగ్ ఉండదు. వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ వాళ్ళకు అనుకున్న ప్లేస్ దీనిలో ఇంటర్నల్ గా వాళ్ళకి అమ్మాలు నడుస్తాయి అంటారా? ఒప్పందాలు ఉంటాయా? కింది నుంచి కాదండి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ముడుతుంది అమౌంట్, ఇక్కడ ఉన్న అధికారులకు ముడుతుంది, అందరికి ముడుతాయి అమౌంట్, ఇక్కడ ఉన్న మైనింగ్ అధికారులకు ముడుతాయి, అందరికి అమౌంట్ ముడతాయి కూడా. అందరు ఇవాళ మౌనంగా ఉన్నారు. ఇవాళ గతంలో నోరు తెరిచిన ప్రజాపతిలో ఇవాళ ఎందుకు నోరు తెరవచ్చేది? ఇవాళ ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళకి మామూలు ముట్టినాయి కాబట్టి, ఇవాళ కమిషన్లు ముడుతున్నాయి కాబట్టి, నెలల్లో మామూలు వస్తున్నాయి కాబట్టి ముడతలేదు. ఇవాళ నేనేమంటున్నా, మనకు అధికారం రాకముందు ఏ విధంగా మాట్లాడదు, అధికారం వచ్చాక ఎందుకు మౌనంగా ఉంటారు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ఇంత పెద్ద ప్రజాధనం దుర్యోగం అవుతా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనలు చేసి ఇన్ని రోజులైనప్పటికీ ఇంకా చర్యలేవి, తనిఖీలేవి అని అంటారా మీరు? నేను అదే అంటున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా మాట ముడుతుందని అనుమానం కలుగుతూ ఉండదు. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడు, మౌనంగా అసెంబ్లీలో మాట్లాడితే వీళ్ళు వెంటనే ఏం చేస్తారు, తెల్లారి పోతారు, కలుతారు, ఆ ఇష్యూని మళ్ళీ సర్దుమని. అసెంబ్లీలో మాట్లాడే ఆయనకు డబ్బు రాలేదు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడినాక డబ్బు వచ్చేసింది కాబట్టి దాన్ని సైలెంట్గా అయిపోయిండు. మాట్లాడే వరకే పరిమితం అవుతా ఉన్నారు. ఇవాళ మాట్లాడినాకే వాళ్ళకు మామూలు పోగానే మౌనం వహిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఆ విషయం నేను ఇవాళ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఇవాళ నేను అందుకే అంటున్నాను, ఇవాళ దొంగ వేబిల్లులు ఏవైతే దొంగ ఇన్వెస్టులతో ఏవైతే ఉన్నారో ఇవాళ చాలా క్యూబిక్ మీటర్లు ఏవైతే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మీరు గమనించండి, ఒక ట్రాన్స్పోర్ట్ ఇవాళ ఇక్కడ రాత్రి 8 నుంచి తెల్లారి 7 వరకు ఒకసారి గమనించండి. మినిమం ఎంత, ఒక లారీకి ఎంత తీసుకుపోవాలో అంత తీసుకుపోవాలి, క్యూబిక్ మీటర్లు కానీ లేకపోతే టన్నులు కానీ. ఇవాళ ఎంత తీసుకో, దానికి 4 గంటలు ఎక్కువ తీసుకుపోతా ఉన్నారు. ఇవాళ దానివల్ల రోడ్లు ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లో ఇవాళ పర్యావరణం దెబ్బతింటా ఉన్నది. ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఇట్లాంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది, కానీ ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు. ఇవాళ అందుకని దీన్ని ఈ పోరాటం చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ డీజీజే కూడా 2024 ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దానిలో బాగానే వాళ్ళకి మరి విజిలెన్స్ అధికారులు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ ఇస్తారు తెలియదు. ఇంకా దీన్ని లోతుగా పోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మొత్తం మీద ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఇప్పటికే మాకు ఇబ్బందులు ఉన్నాయి, అనేక నష్టాలతో కునారిల్తున్నామని చెప్పేసి గ్రానైట్ వ్యాపారాలు చెప్తుంటే ఖచ్చితంగా అధికారులు దీని మీద నిరంతర నిఘా పెట్టాలి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిఘా వ్యవస్థ అమలు చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, మ్యాన్ పవర్ లేదు. అలాగే నడుస్తుందిలే, డబ్బులు ఇస్తే అన్నీ నడుస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు పట్టనట్టుగా ఉంటున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులు తనిఖీలు చేస్తేనే విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీనిలో ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు గతంలోనే 124 కోట్ల రూపాయల పెనాల్టీకి 1:5 అంటే దాదాపు 749 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించాలనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ చెల్లించిన దాఖలాలు లేవు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు మెజర్మెంట్కి సంబంధించి క్యూబిక్ మీటర్లలో తీసుకోవడము, మళ్ళీ అమ్మేటప్పుడు టన్నుల్లో అమ్మడము, నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ కంపెనీలు, నకిలీ ట్రాన్స్పోర్టేషన్స్, ఇవన్నీ కూడా నకిలీ దందా, జీరో దందా జోరుగా సాగుతున్నటువంటి వ్యవహారంపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. మరి ఎందుకు మాటలకే పరిమితమైందా, మరి చర్యలు ఏమైనా ఉంటాయా లేవా అనేటువంటి కోణంలో ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రమే ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.